అనుకుంటున్నా కానీ నాకు ఏడుపు వస్తుందో రాదో అర్థమైతలేదు. సో ట్రై చేస్తా. ఐ విల్. ఇది ఎక్కడ చెప్తుందో అని నాకైతే భయం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. సో ఈరోజు అయితే నేను మా ఆయన మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నాకు కన్నుకి ఇక్కడ కంటి కురుపు అయ్యింది. సో నాకు ఈ రోజుకి 6 days అనమాట. అయినా కానీ మా ఆయన ఏమీ తెస్తలేడు. సో అంటే ఆయన వర్క్లో చాలా బిజీ ఉండు, లేకపోతే పట్టించుకుంటాడు ఖచ్చితంగా. సో నేను ఈరోజు ఏం ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆయనని ఆల్రెడీ ఆయింట్మెంట్ తీసుకురమ్మని చెప్పిన మెడికల్ షాప్లో. ఓకే తెస్తున్నా అని చెప్పిండు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత నన్ను అసలు ఎన్ని రోజుల నుంచి పట్టించుకుంటూనే లేవు అని చెప్పి ఆయన మీద ప్రాంక్ చేస్తున్నా. సో లెట్స్ గో, ఎట్లా వస్తుందో చూద్దాం. ఫోన్ చేస్తా ఒకసారి. ఏడుండో ఏడున్నావు? ఎంతసేపు అవుతుంది ఇంకా? నా కన్ను గుంజుతుంది. సరే, ఎంతసేపు అవుతుంది రానికే? సబ్బా, నా కన్ను గుంజుతుంది, ఇట్లా చీమ్గా ఆరుతుంది. నీకు అసలు నీకు పెన్ల మీద ఇష్టమే లేదు శేఖర్ అసలు. ఏమొద్దుదా, ఇప్పటికే ఇన్ని రోజులకు తెస్తున్నావుదా. వస్తున్నాడంట. వచ్చిన తర్వాత ఎట్లా వస్తుందో చూద్దాం. మరి గుర్తుపడతాడా ఏంది అర్థమవుతలేదు. కెమెరా అయితే నేను ఇట్లా పెట్టిన కెమెరా మాత్రం. సో భయం అవుతుంది. ఇల్లు మొత్తం ఎట్లా పడితే అట్లనే ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాంక్ కదా, నాకు ఎట్లా చేయాలి ఏంది అర్థమవుతలేదు. ఓకేనా, లెట్స్ గో చూద్దాం. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ ఫ్యాన్ సౌండ్, ఈ టీవీ సౌండ్, సో వాయిస్ కూడా సరిగా వినిపియదో అని చెప్పి అనిపిస్తుంది. నా కన్ను చూడండి ఒకసారి ఎంత వరకు ఉందో. సో ఇంతవరకు అయ్యింది. అయినా ఈరోజు తీసుకొస్తుంది అనమాట మా ఆయన మెడిసిన్. సో దానికోసం నేను గట్టిగా, నా మీద నీకు ఇష్టం లేదు అందుకే నన్ను పట్టించుకుంటలేవు అని చెప్పి నేను అట్లా గట్టిగా ఏడ్చి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ఏడుపు వస్తుందో రాదో అర్థమైతలేదు. సో ట్రై చేస్తా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వీడియో మొత్తం ఫుల్ చూడండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మంచిగా రావాలని కోరుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి. ఛార్జింగ్ పెట్టిన ఇది. సో మా ఆయన రాగానే ఫస్ట్ ఛార్జింగ్ వైరే చూస్తాడు. అది కాకుండా ఫస్ట్ టైం నేను ఇట్లా చాలా రోజుల తర్వాత గోప్రో బయటికి తీసిన కదా. సో ఆయనకైతే డౌట్ వస్తుండొచ్చు. సో ఇట్లా లైట్ వస్తుంటే వీడియో కూడా ఆన్ అయినట్టే. సో ఇప్పుడు ఆన్ కాలేదు, ఛార్జింగ్ అవుతుంది. కానీ ఈ పొట్టిది ఎక్కడ చెప్తుందో అని నాకైతే భయం అవుతుంది. చపాతీ తింటాడు మా ఆయన. సో చపాతీ కోసం చపాతీ విత్ క్యారెట్ కర్రీ చేస్తున్నా, క్యారెట్ ఫ్రై. సో పిండి కూడా పిసికి పెట్టిన చపాతీలు చేయడానికి. వచ్చిన తర్వాత చేస్తాను అనమాట. అసలు ఇట్లా వస్తుందేమో అర్థం అవుతలేదు. ప్రాంక్ మాత్రం నాకైతే భయం అవుతుంది. ఇది ఎక్కడ రివీల్ చేస్తుందేమో. మా ఖుషి ఊకే కంటిన్యూగా కెమెరానే చూస్తుంది. చెప్పొద్దు బిడ్డ పప్పకు, సరేనా? ఆల్రెడీ మా ఆయన ఫోన్ చేసి 1/2 hour అయిపోతుంది. ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుందాం. ఎందుకంటే ఇది గోప్రో ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపటి వరకు లైట్ వస్తుంది, కెమెరా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా. సో అది ఆఫ్ అయిన దాకా ఆయన ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కుంటారు. బాగా వచ్చేసింది. పార్టీకి వచ్చిన మోడల్ నిలబెట్టి వచ్చిన శేఖర్ 6 రోజులు అవుతుంది శేఖర్. ఇంతగానో కన్నా ఇందాక కూడా ఒక టాబ్లెట్ కూడా దేవా శేఖర్ చెప్పిందాకా. కాదు నేను సిరప్ తెచ్చినా కదా, అది అది డ్రాప్స్ తెచ్చినాం కదా. ఆ డ్రాప్స్ ఎప్పుడు 3 రోజుల కింద తెచ్చినావు. ఇట్లా కన్ను మొత్తం మండుతుంది. ఇట్లా వంట చేస్తుంటే కూడా తెలియదా? నాది నాకు తెలుసు అంటే నన్ను చేసుకోలేవు అశేఖ. అంటే నీకు నా మీద పిల్లలకైతే పిల్లలను తీసుకొని పోతావు. మస్తు నొప్పి అవుతుంది.
పొద్దుటికల్లి ఇట్లా ఊసి నిండిపోతుంది కన్ను నిండా. అసలు అనిపిస్తలేదు శేఖర్ తక్కువ అవుతుంది. మాది ఎప్పుడన్నా మనకు అయ్యింది, ఎవరికన్నా అయ్యింది అట్లా అంత పెద్దగా అవుతుంది. ఒకవేళ కన్ను ఇట్లనే ఎఫెక్ట్ అయ్యి మొత్తం గుడ్డు పోయి ఉంటే పోతుంది అట్లా. నేను లేనా కాపాడుతుంది. నీకు ఎంతైనా పిల్లల మీద ఉన్నంత లేదులే నీ పెండ్లాం మీద. నాకు అన్నాను పెట్టకుండా ఎంత గుంజుతుంది తెలుసా. కాశేఖర్ బయట ఉన్నప్పుడు ఒక్కసారన్నా అనిపించిందా శేఖర్ దీనికి ఎంత నొప్పి ఉందో అని అనిపించిందా? కానీ అది తక్కువ అయితే కదా లిక్తా కన్ను అట్లా ఎవరికన్నా అయ్యిందా మన దాంట్లో ఎవరికన్నా అవుతుందా? తీసేది టాబ్లెట్. ఈ సావనికి ఇస్తున్నావే మిండిగానము. ఇది రాదు. నిజంగా చెప్పు శేఖర్, ఇన్నిగానం కన్ను నొక్కి నా శేఖర్ మళ్ళీ మళ్ళీ అడుగుతూ సావాలని కూడా ఇస్తున్నావా? అంత మాట నాకేమో ఏడుపు వస్తలేదు. ఎట్లా చేస్తారేమో మీ ప్రాంక్. మస్తు గుంజుతుంది శేఖర్ గుడ్డు. తక్కువ అవుతుంది. పండుకపోలిక్తా ఏమన్నా అంటే వండుకోపో అంటావు, పండుకుంటేనేమో బర్రెలాగా వండుకుంటున్నావు అని అంటావు. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు అంటున్నావు ఒకసారి గుడ్డు చూడు శేఖర్, నువ్వు ఎగుసో ఒకసారి. ఒక్కసారి ఇట్లా పట్టి చూసినావా శేఖర్? ప్రామిస్ చూడండి, నావి లైట్ వేసి పొద్దుగానే చూసాను. అది ఫోటో తీసినావు. ఫోటో పండుకునేటప్పుడు తీసినా. ఫోన్ చేసి నీ అంత నువ్వు తిన్నవా అని చేసినావా శేఖర్? నేను చేస్తేనేమో ఊపుకు ఎందుకు చేస్తున్నావు అంటావు. నువ్వు చేసినావా? అంటే ఫోన్ చేసి తిన్నవారా అని అడగచ్చు కదా, వేరే వాళ్ళు మొగలతో మాట్లాడినట్టు. కన్ను మొత్తం ఇట్లా గుడ్డు గుంజుతుంది. ఇట్లా పొద్దున రాత్రి నుంచి పొద్దున చీమ్ నిండి ఇట్లా కన్ను ఎరవడానికి వస్తలేదు. తక్కువ అవుతుంది. ఇప్పుడు వేసుకున్న 3-15 నిమిషాలు నాకు కెమెరా ఆన్ అయ్యింది. ఛార్జింగ్ పెట్టిన ముట్టకు. ఛార్జింగ్ పెట్టిన ముట్టకు. ఛార్జింగ్ పెట్టి నాకు అట్టనే అవుతుంది అది బ్లింకు. అంత సీన్ లేదు. ప్రోగ్రామ్ చేసి అంత నీకు ముందే మంచి మాటలు రావు. ఇంకా నీ మీద ప్రోగ్రామ్ చేస్తాను. ఇట్లా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి శేఖర్. నైట్ అయితే చాలు. ఇగో ప్రామిస్ గా శేఖర్. ఇగో అంటుంటే నేను ఏం చెయ్యాలి చెప్పు. ఏమో పడేయగలవు నువ్వు. గిట్ల పెట్టినావు ఏం శేఖర్ ఇది? చూసినా బ్లడ్ ఎట్లా వస్తుందో? ఎంత బాధను అనుభవిస్తున్నా నేను. అమ్మో మెల్లగా శేఖర్. అరే దిగి. సరే
ఒత్తుతున్నావు ఆ శేఖర్, కన్ను నరము అలిగిపోగలదు. చూడు బంక వలిగిపోతుంది. దేవుడా అయ్యప్ప, సీమా అది డాక్టర్లు చేసే ఆపరేషన్లు నువ్వే చేయాలి. ప్రామిస్ గా నొప్పి అవుతుంది. జర కలుపు ఆ కడాయిలా. అమ్మా ఖుషి, ఆ కబోర్డ్లా అది ఏమంటారు అద్దం తీసుకురా, పో మిర్రర్. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు. ఇది పడగొట్టావా? కలగొట్టలేను అని అంటే పలుకుతుందా నిజంగా? కలుగుతుంది. అది కెమెరా ఆన్ ఉంది, నేను అంత తెలియదు. మంచి మాటలు మాట్లాడవు కానీ అది వేరే వేస్ట్. అందులో మేము అమ్మా అయ్యా నరం పలిగిపోగలదు. ఎందుకు వలిగిపోతుంది? చూపించిన ఆ మెడికల్ షాప్ అయిన ఫోటో ఏమన్నాడు? ఇంతగానం అయింది అన్నాడా? అమ్మా ప్రామిస్ చేయకండి, మీద ఒట్టు నొప్పి అవుతుంది. ఏమో గుడ్డు కోడిగుడ్డు వరగొట్టారు, పడగొట్టగలను. ఇక్కడ కొన ఎక్కువ నొప్పి అవుతుంది శేఖర్, ఇక్కడ కొన అది ఊసొచ్చి గడ్డ కట్టి అది అది ఇట్లా ఇంటికి తీయంగానే ఇట్లా బ్లడ్ వచ్చినట్టు అవుతుంది, రక్తం వెంబడి. అయ్యప్పా అమ్మా మమ్మీ, అమ్మ నువ్వు సంపుదామనే చూస్తున్నావు శేఖర్ నన్ను. అమ్మ నువ్వు సంపుదామనే చూస్తున్నావు శేఖర్ నన్ను. మమ్మీ దేవుడా, ప్రామిస్ అయింది మీద కొంచెం మీద ప్రామిస్. మరి ఇప్పుడు అది ఎట్లా? కాంటతో సెప్టిక్ కాదా ఇది? దీంతో అవుతుంది, దాంతో కాంటతో కాదా? ఒకటి అమ్మా ఓయమ్మ దేవుడా అయ్యా. మళ్ళీ వెళ్ళిపోతున్నావు? టాబ్లెట్ కోసం వచ్చినావు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయనకు నా మీద ఎంత ప్రేమనో. టాబ్లెట్ కోసం ఇంటికి వచ్చిండంట. చేసిన తింటావా? ఉందాడ హాట్ బాక్స్ లా, తింటావు కదా? సో నేను అంటే నీకు ఇష్టమేనా? అరే చెప్పు ఒక్కసారి, ఇష్టమేనా? ఇష్టమే, ఇష్టం లేదు. సరే ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు. సో ఇదన్నమాట ఇప్పుడు వీడియో. ఏదో చేద్దాం అనుకుని ఇంకేదో. సబ్స్క్రైబ్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. బై బై.